నమస్తే, నేను మీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరిహర నాదరాజు గారు. సో శంబాల ప్రయాణం నుంచి 7 తర్వాత 8వ వ్యక్తి అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే శంబాల వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. అదేవిధంగా అక్కడికి వెళ్ళే వారు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమాత్రం వెళ్ళలేరు. టోటల్గా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటేనే వెళ్ళగలుగుతారు. సో సార్ శంబాల ప్రయాణం ఎలా జరిగిందనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మనం గుళ్ళోకి వెళ్ళగానే తీర్థం ఇస్తారండి. తీర్థం ఇస్తాం వల్ల ఏంటంటే అక్కడ మంత్రాలు అన్నీ చదివి ఆ యొక్క పవర్ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది, వాటర్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏ సంకల్పంతో అయితే ఆ వాటర్ తీసుకోగలిగారో ఆటోమేటికల్లీ అది మీ బాడీలోకి వెళ్ళి అది ఎన్హాన్స్ అయిపోతుంది. అందుకే ఇక్కడ నేనేం చెప్తానంటే, మీరు ప్రతిరోజు సంకల్పం చెప్పుకోవాలనుకుంటే కనుక శంబాల 360 ద్వారా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ముందు రోజు రాగి చెంబులో కానీ లేకపోతే వెండి గ్లాసులో కానీ, మీకు ఇంకా ఐశ్వర్యం ఉంటే బంగారు గ్లాసులో కానీ వాటర్ రాత్రి పెట్టుకోండి. మీ మంచం కింద పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ అందులో పొద్దున్న లెగిసిన వెంటనే మీరు కాలకృత్యాలు తీర్చేసుకొని ఒకసారి సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకోండి. పెట్టుకొచ్చిన తర్వాత దాన్ని ఎదురుగుండా పెట్టుకోండి, వాటర్ ఎదురుగుండా మీరు కూర్చోండి. మీకు ఏదైతే కష్టం ఉందో, ఉదాహరణకి చాలా హెల్త్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు, క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు, లేదా హార్ట్ అటాక్తో సఫర్ అవుతున్నారు, మీకు ఏ ప్రాబ్లం ఉండవండి, ఆయనకి సంకల్పం చెప్పుకోండి. మీ ఫస్ట్ మీ పేరు చెప్పుకోండి, మీ వయసు చెప్పుకోండి, మీ అడ్రస్ చెప్పుకోండి, మీ జెండర్ అని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత విశ్వం ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను అని వాటర్ మీద చెయ్యేసి, ఈ వాటర్ ద్వారా మీరు ట్రావెల్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ వాటర్ సంకల్పం మొదలు పెట్టాను. ఏం సంకల్పం పెట్టారు? మీరు హెల్త్ గురించి చెప్పారంటే హెల్త్ గురించి చెప్పారు. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నాకు విశ్వం 10 కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తుంటే మీరు ఆ సంకల్పం దాని గురించి చెప్పచ్చు. రిలేషన్షిప్ కావాలనుకుంటే రిలేషన్ కూడా చెప్పచ్చు. అంటే మీరు ఏదైతే మీరు చాలా సఫర్ అవుతున్నారు లైఫ్లో, ఒక సంకల్పం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మీ తల్లిదండ్రులకి నమస్కారం చెప్పండి. నాకు ఇంత మంచి తల్లిదండ్రుల ద్వారా ఈ జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులిద్దరికీ నేను నమస్కారం చెప్తున్నాను. తర్వాత మీ ఊరు, మీ ఏరియా, మీ రాష్ట్రం, మీ దేశం, భూమి, భూమిదంతా పంచిపోతారు. తర్వాత నవగ్రహాలు, తర్వాత 27 నక్షత్రాలు, 12 రాసులు, అందరికీ నమస్కారాలు చెప్పండి. గెలాక్సీకి చెప్పండి, మిల్కీవేకి చెప్పండి, యూనివర్స్ చెప్పండి, యూనివర్సెస్ చెప్పండి. దానిపైన శంబాల తల్లికి నమస్కారాలు తల్లి, నువ్వు నేను ఆహ్వానిస్తున్నాను, నేను నీతో పాటు తీసుకెళ్తున్నాను, నీ శక్తిని అంతా నేను తీసుకెళ్ళబోతున్నాను అని అనుకున్న మాట అంతే చాలు. ఆటోమేటిక్గా అమ్మవారి శక్తి నీతో ట్రావెల్ అయిపోతుంది. తర్వాత యూనివర్సెస్కి యొక్క శక్తి అంతా నేను తీసుకెళ్తున్నాను. తర్వాత మిల్కీవేల శక్తి అంతా నేను తీసుకెళ్తున్నాను. తర్వాత నెక్స్ట్ గెలాక్సీలో ఉన్న శక్తిని అంతా తీసుకెళ్తున్నాను. 27 నక్షత్రాలు, 12 రాసులు, నవగ్రహాల ఎనర్జీ అంతా తీసుకుంటున్నాను. పంచిపోతాను ఎనర్జీ తీసుకుంటున్నాను. భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను. తర్వాత మీ ఏదైతే మీ దేశం, మీ రాష్ట్రం, అందరి శక్తి తీసుకుంటున్నాను. తర్వాత మీ ఊరు, తర్వాత మీ ఇల్లు, ఆ శక్తి అంతా ఈ వాటర్లోకి ప్రసాదించమని అడుగుతాను. ఆటోమేటికల్గా ఆ ఎనర్జీ అంతా వాటర్లోకి వచ్చి వాటర్ ఎనర్జరైజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ మీ సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో వాటర్ తాగేయండి. ఎన్ని రోజులు చేయాలి? 41 రోజులు అండి. 41 డేస్ చేసిన తర్వాత అసలు ఎంత చేంజ్ అయిపోతుందంటే మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఇందులో ఎంత శక్తి ఉందా, ఎంత ఉందా. అప్పుడు ఏ కోరికున్నా కూడా, ఏ కోరుకుంటే ఆ కోరిక ప్రాక్టికల్గా అడగాలి, ట్రూత్ఫుల్గా అడగాలి. అంతేగా నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోతాను కాదు. అంటే మీరు రియల్గా వాస్తవంలో మీరు ఎక్కడైతే స్ట్రక్అప్ అయిపోయారో లైఫ్లో, సాధ్యాలు అయ్యి దారి కనిపించిన మూమెంట్లో ఆటోమేటికల్లీ మీరు అది కనుక చేయగలిగితే మీకు తెలియకుండానే ఆ ఎనర్జీ అనేది మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. యూనివర్స్ మీతో కనెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ జరిగిపోతుంది అంతే అంతా కూడా. అంటే ఫస్ట్ మనం ఎన్హాన్స్ అవ్వాలి, మన ఎనర్జీస్ హై లెవెల్లో ఉండాలి, అప్పుడే జరిగిపోతుంది. సార్, దాని తర్వాత దీపానికి గ్రాటిట్యూడ్ అని చెప్తా ఉంటారు. దీపం పెట్టి గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి? నిజంగా దీపం గ్రాటిట్యూడ్ కూడా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది అంటారు? 100% అండి. అంటే దీపం అంటే వెలుగండి. అసలు ఇప్పుడు మనకి యూనివర్స్లో 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. ఒకటి లైట్ ఫ్రీక్వెన్సీ అండ్ 2 సౌండ్ ఫ్రీక్వెన్సీ. లైట్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతండి? 1,86,000 మైల్స్ పర్ సెకండ్. అంటే కాంతి వేగం. అంటే మనం ఆల్రెడీ సైంటిఫిక్గా రీసెర్చ్ జరిగింది అదంతా కూడా. అందుకని మీరు దీపంతో ఏదైతే మాట్లాడతారో, ఏదైతే గ్రాటిట్యూడ్ చెప్పారో, తెలియకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మొత్తం. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. అంటే లైట్ అండి. జీవితంలో ఇప్పుడు ఒక చీకటిలో ఉన్నారు, మీరు దీపాన్ని ఆహ్వానిస్తున్నారు అంటే మీరు వెలుగులోకి వెళ్తున్నారు.
ఎప్పుడైతే వెలుగు ప్రసాదించిందో, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, వెలుగు ఉంది కాబట్టి ఇన్ని జీవరాశులు బతుకుతున్నాయి. సూర్యుడే లేకపోతే అంతే కదా, అసలు ఏమీ లేదు కదండి. ఎందుకంటే ఆ వెలుగు అనేది ఇస్ వెరీ పవర్ఫుల్ శక్తి, దైవ శక్తి అది. అందుకని దీపం ముందు మీరు దీపంతోనే దీపం దర్శనం. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో కోటి దీపోత్సవం పెడతాం. చిన్న విషయం కాదండి, దీపం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అందుకని ప్రతి ఒక్కరు ఏ పూజ చేయాలన్నా దీపం లేకుండా ఇది చేయరండి. అంటే మన ట్రెడిషన్ లో పెట్టేశారు అదంతా అక్కడ మొత్తం అంతా. ఇక్కడ మీరు కనుక ఈ దీపాన్ని కనుక గ్రాటిట్యూడ్ చేయగలిగితే కనుక, ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనేది మనకు తెలియదు, ఎలా చెప్పాలో ఎలా చేయాలో తెలియదు. నేను కొత్త రకంగా నేను ఒక కొత్త గ్రాటిట్యూడ్ చెప్తాను చూడండి. మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్యాస్తమయ టైంలో, అంటే సూర్యాస్తమం అవుతున్నది అంటే ఏంటండి, చీకటి రాబోతున్నది అంటే ఇక్కడ మనం వెలుగు ప్రసాదించమని అడగాలి. చీకటిలో వస్తున్నదంటే దాని నుంచి అప్పుడు ఏం చేయాలి, మనం పడుకొని నిద్రపోవాలి. ఆ టైంలో ఇంతమంది పాత రోజుల్లో సూర్యాస్తమయం లోపల భోజనం తినేసేవారు. అవును, ఇప్పుడు పడుకునేవారు. పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో 3:30కి లేచిపోయేవారు. కానీ ఇప్పుడు పడుకున్నట్టుగా రాత్రి 12 అవుతున్నది కదండి. అంతసేపు సెల్ ఫోన్ తో ఉండిపోయి అన్నిటి గురించి కూడా నాకు సొల్యూషన్ ఉంది, మొత్తం చెప్తాను. అసలు ముందు దీపం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఈవినింగ్ 5:30 to 6:30 సూర్యాస్తమ టైంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోండి. ఎక్కడ కల్తీ ఆవు కాకుండా దేశీ ఆవు నెయ్యి, ఎంత డబ్బులు పెట్టినా కొనండి. ఆవు నెయ్యి దీపం తీసుకోండి, దీపం వెలిగించండి. ఎక్కడ వెలిగించాలి, మీ బెడ్రూమ్లో వెలిగించాలి. అంటే బెడ్రూమ్ అనేది ఏంటంటే శివశక్తి, అంటే మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఉండే స్థానం. అంటే దేవుడి గదిలో ఎలా వెలిగి చేసుకుని నార్మల్గా, ఇది సెపరేట్ సంకల్పం. ఇది శంబాల 360 సొల్యూషన్స్ యొక్క కొత్త సబ్జెక్ట్ అనమాట. మీరు దీపాన్ని బెడ్రూమ్లో పెట్టండి, తల దగ్గర కాళ్ళ దగ్గర కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ దీపం మీద కూర్చొని మీరు మీ పేరు, మీ వయసు, మీ జెండరు, మీ అడ్రస్, అంతే పాత రోజులు ఏం చేశారు, మీ నక్షత్రం, మీ గోత్రం, మీ పేరు చదివారు కదా గుళ్ళకి వెళ్ళగానే. అలాగే మీ సంకల్పం మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి ఫస్ట్. ఇది గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. అంటే ఫస్ట్ ఏమనాలంటే, నాకు మీ పేరుతో, ఈ పేరుతో ఈ భూమి మీద మంచిగా, నాకు అన్ని మంచి ఆరోగ్యంతో, మంచి ఐశ్వర్యంతో, మంచి రిలేషన్షిప్తో ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే దీపం ముందే మీరు ఏ కష్టం చెప్పకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేశారు, ఐశ్వర్యంగా ఉన్నారని చెప్పేశారు, మంచి సంబంధ బాంధవ్యులు ఉన్నారని చెప్పేశారు. ఎప్పుడైతే చెప్పేశారో అది తెలియకుండా ఆ గ్రాటిట్యూడ్ అనేది యూనివర్స్కి వెళ్ళిపోతుంది, ఇది విశ్వానికి వెళ్ళిపోతుంది, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అంటే దీపం స్పీడ్ ఆఫ్ లైట్ 1,86,000 మైల్స్ పర్ సెకండ్ తో కాంతి వేగం పనిచేస్తుందండి. ఎప్పుడైతే మీరు దీపం ముందు మీరు సౌండ్ ఫ్రీక్వెన్సీతో మీరు ఎప్పుడైతే మాట్లాడారో అది ఆటోమేటికల్లీ యూనివర్స్కి వెళ్ళిపోతుంది. సేమ్ మళ్ళీ ఇది కూడా, నాకు ఈ భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశులకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను, పంచభూతాలకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత నవగ్రహాలకి 27 నక్షత్రాలకి 12 రాసులకి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత గెలాక్సీ ధన్యవాదాలు చెప్తున్నాను, యూనివర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను, శంబాల మాతకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి రండి. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎలా జరుగుతుందో. మళ్ళీ శంబాల తల్లి నుంచి ఆ ఎనర్జీని వెనక్కి తీసుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్తూ. తర్వాత యూనివర్సెస్కి వస్తున్నాను, తర్వాత మిల్కీ వేకి వస్తున్నాను, గెలాక్సీకి వచ్చాను, తర్వాత 27 నక్షత్రాలు, 12 రాసులు, నవగ్రహాలకు వచ్చాను, తర్వాత పంచిపోతాలకు వచ్చాను, మళ్ళీ భూమి మీదకి వచ్చాను. భూమి మీదకి వచ్చిన తర్వాత మీ సిటీకి వచ్చాను, మీ ఇంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత మీ శరీరానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఇంత మంచి ఆరోగ్యవంతమైన శరీరం ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఇంత విశ్వానికి చూపించిన కళ్ళు ఇంత బాగా చూపించినందుకు ధన్యవాదాలు, ఇంత మంచి మాటలు వినిపించినందుకు ధన్యవాదాలు చెవులు రెండు, ఇంత మంచి స్మెల్ చూపించినందుకు ధన్యవాదాలు, ఇంత టేస్ట్ నాలుగుకి ఇచ్చినందుకు, ఇంత బాగా మాట్లాడిచ్చినందుకు ధన్యవాదాలు. అంటే పంచేంద్రియాలు కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాం. తర్వాత మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని మనం పలకరించాలి. మెదడుకి, మైండ్కి ధన్యవాదాలు, ఇంత బాగా సెన్సరీ ఆర్గాన్స్ అన్నింటినీ నువ్వు నడిపిస్తున్నందుకు. అలాగే హార్ట్కి ధన్యవాదాలు, లంగ్స్కి ధన్యవాదాలు, లివర్కి ధన్యవాదాలు, కృతజ్ఞత భావం చెప్పాలి. దాంతోపాటు మీ బోన్స్, మీ టిష్యూస్, మీ సెల్స్ ఎప్పుడైతే చెప్పారో అవన్నీ రెస్పాండ్ అవుతాయి, అవి వింటాయి, మీ మాట వింటాయి.